అమ్మవారు నవ్వితే పువ్వుల నవ్వులు దాసులైపోతాయి. అంత ఆనందంగా ఉండి అంత అందంగా నవ్వాలి. ఏ ఇంట్లో ఇల్లాలో నవ్వుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుందమ్మా. లక్ష్మీదేవి నీకు నాకు కనిపించడానికి ఏం పని లేకుండా కూర్చున్నాడు అనుకుంటున్నావా? చీకటి పడేటప్పటికి చంద్రుడిని దీపంగా పెట్టాలి, తెల్లవారేటప్పటికి సూర్యుడి దీపంగా పెట్టాలి. ఎక్కడ ఎవరు నిలబడ్డా గాలి అందాలి కాబట్టి గిరికీని తిప్పుతూ గాలిని అందరి దగ్గరికి పంపిస్తూ ఉండాలి. సముద్రుడు వచ్చి ఎక్కడ మీద పడిపోతాడో అని గోనె బస్తాలో కట్టి మూట కడితే కాళ్ళు చేతులు గింజుకున్నట్టు సముద్రుడు గింజుకున్న భూమి మీదకి రాకుండా కడలిరాయుడి కాళ్లు కట్టేసి కెరటాలు మాత్రమే వచ్చేటట్టుగా కట్టి కూర్చోబెట్టాడు. లక్షలాదిగా ఉన్న జీవరాశులందరికీ అన్నం పెడుతున్నాడు. చెర వెనక తానున్నాడు, చెర ముందు మననించాడు, కైతక్కలాడిస్తున్నాడు. ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుంది. ఎవడైనా వస్తాడా, నమస్కారం అంటాడా అని చూస్తుంటుంది. సంతోషతరంగితస్య కామాక్షి, పరమ సంతోషంతో చెయ్యాలి. మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే. పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడనుకోండి అమ్మవారికి, అలా చేసిన వాడమ్మా మళ్లీ పుట్టడం ఉండదు. ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టన్నారు. అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు, వెంటనే నేనున్నాను రా బిడ్డా అని అమ్మవారు కాపాడుతారు. శివరాత్రి సమయంలో ఎవడు ధ్యానిస్తాడో, ఎవడు దర్శిస్తాడో, ఎవడు శివనామం చెప్తాడో, ఎవడు భక్తితో పూజ చేస్తాడో, ఎవడు ఆ రోజును ఉపవసిస్తాడో, ఎవడు జాగరణ చేస్తాడో, ప్రయత్నపూర్వకంగా నిద్రమాని ఒక రాత్రి ఎవడు శివనామస్మరణ చేశాడో వాడు యమదర్శనాన్ని పొందకుండా ఈ జాగరణ చేత శివుని యందు కలిసిపోతాడు. ఆఖరి ఊపిరిలో నీ ఊపిరిని నేను భగవన్నామంగా మార్చి నీ చేత భగవన్నామం చెప్పించి నువ్వు భగవన్నామం చెప్పు వెళ్ళిపోయావన్న పుణ్యంతో మహాశివరాత్రి నాడు ఒక గోవుని తీసుకొచ్చి అక్కడ నించోపెట్టి శశాస్త్రీయంగా దానికి పూజ చేసి, ఒక గోవుని చూసి నమస్కారం మృతోత్పాదనము కనుక. గోవు పృష్ఠభాగమునందు లక్ష్మీ స్థానం ఉంది. మీకు దరిద్రం ఎందుకు వస్తుంది? ఐశ్వర్యం నిలబడిపోతుంది. కాబట్టి ఇంకా మహాశివరాత్రి నాడు మీరు ఏం చేయాలో గోవు పూజ చేస్తే, గోవు వంక చూస్తూ మీరు నమస్కారం చేస్తూ దాని మీద పువ్వులు పడ్డాయి అనుకోండి, 33 కోట్ల మంది దేవతలకు అందుతాయి ఆ పూజ. ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది? మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి. శివ పూజ. లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివ పూజలోంచే వస్తుంది. భాగవతంలో కృష్ణుడు స్వయంగా చెబుతాడు, నా గురించి ఎవడన్నా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను ఉద్ధవా. రెండో మాట చెబుతున్నా, నా పేరు మీద ఎవడన్నా 10 రూపాయలు దానం ఇస్తే కృష్ణార్పణమని నేను వాడికి 100 రూపాయలు ఇస్తాను, 10 రెట్లు ఇస్తానని చెప్పి. మూడో మాట, చివరి మాట, ఉద్ధవా జాగ్రత్తగా విను, నన్ను ఎవడన్నా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడు ఉన్న చోటే ఉంటా అన్నాడు. అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. మనం సందుల్లో ఉన్నామా, గొంతుల్లో ఉన్నామా, ఉక్కబోస్తుందా, చలిస్తుందా అనవసరం అమ్మా. మనసులో గోవింద నామస్మరణ మానకుండా ఉంటే చాలు. అప్పుడు మన ఆరోగ్యాన్ని ఆయనే కాపాడు. చూస్తే రుద్రభూమిలో వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి సిద్ధుల మాల, కొని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకప, తాగేది చూస్తే కాలాహలం, ఒంటి మీద చూస్తే పావులు, కట్టుకునే చర్మం చూస్తే, వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు, పైన కప్పుకున్నది చూస్తే పులితోలు. ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఇటువంటి మూర్తి ఇంత మంగళకరంగా ఉంటారండి స్వామి. శంకరుడి దగ్గరికి ఎవరిళ్ళైన పాదాలు పట్టుకోగలరు. బుస్స పక్క పాముల, ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా, ఓ పక్కనేమో 3 పన్నుల, ఓ పక్క చంద్రవంక, జటాజూడమా. ఏమందా ఉందండి శంకరుడికి? ఏమా స్వామి శ్రీ మహావిష్ణువు సగాడు కదా. ఏంటండి సిద్ధికి ఇలా ఉంటాడు అనుకుందామంటే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసిన వాడు మొట్టమొదటి అసలు శ్రీ మహావిష్ణువు. ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు. అవహతీశ్వర శిక్షణలో దృష్టికి దిశ పొడిచాడు. ఇంట్లో స్వామి నువ్వు చూస్తే ఎలుగుతోలు కప్పుని ప్రమతపాలం పట్టుకుని ఆరాహం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు. అంత అందగాడిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చొని ఇంత పూజ చేసి నీలో సగ భాగాన్ని పొందాడు. పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగ భాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణ. అందుకనే హరిహరమూర్తి అని. ఎవరు ఒక ఆడదాని కన్నుల వెంట నిష్కారణంగా నీళ్లు పడేటట్టుగా ప్రవర్తించాడో అటువంటి వాడు తన మృత్యువుని తాను వండుకుని నశించిపోయాడు. ఆడదాన్ని ఏడిపించడం తేలికగా కనపడుతుందేమో కానీ పడినటువంటి కన్నీటి బిందువు మాత్రం వాడి భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేయడానికి ప్రాతిపదిక అవుతుంది. ఎవరు ఈ శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి వాళ్ళకి నువ్వు అడిగినటువంటి విశేషములన్నీ దక్కుతాయి. అందుకని ఈ పర్వతముతో సమానమైనటువంటి పర్వతము ఇక సృష్టి యందు ఉండదు. అంత గొప్ప స్థితిని పొందుతారు.
ఎవరైనా శ్రీశైల శిఖరానికి 3 మార్లు ప్రదక్షిణం చేసి శరీరాన్ని విడిచిపెడితే వాడు శివలోకాన్ని పరమేశ్వరుణ్ణి చేరుతాడు అనడంలో, మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఏ విధమైన సందేహము అక్కర్లేదని ఆ పర్వతానికి పరమేశ్వరుడే పేరు ఇచ్చాడు. దానికి శ్రీశైలము అని పేరు ఇచ్చాడు. అందుకే ఆ పర్వతం పేరే శ్రీ పర్వతం. శైలము అంటే కొండ, పర్వతం. శ్రీశైలము అని పేరు వచ్చింది.